Hi friends, welcome to Nifty analysis for 30th July 2025. ఈ రోజు నిఫ్టీ మూవ్మెంట్ ను మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ లో మనం ఏదైతే లెవెల్స్ డిస్కస్ చేసుకున్నామో 24600 అనేది ఒక సపోర్ట్ అనుకున్నాము. అదే విధంగా రెసిస్టెన్స్ వచ్చేసి 24700 నుంచి 730 అని ఒక రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాము. ఎప్పుడైతే 24730 పైన కంఫర్టబుల్ గా క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయితే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉందని డిస్కస్ చేసుకున్నాము. సేమ్ మనం ఈ రోజు మూవ్మెంట్ అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఓపెన్ అనేది మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ రేంజ్ లో ఓపెన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది 24730 లెవెల్ టచ్ అయ్యి ఆ నుంచి స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ రావడం జరిగింది. అంటే ఒక అప్ మూవ్ తర్వాత స్లోగా రీటెస్ట్ అయ్యి ఏదైతే బాటమ్ ఉందో ఆ రేంజ్ నుంచి రివర్స్ అవ్వడం చూడడం జరిగింది. అంటే ఇలాంటి మూవ్ అనేది కొంచెం హెల్తీ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది మనం ప్రీవియస్ వీడియోలో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఎప్పుడైనా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ట్రెండ్ రివర్సల్ అనేది మనం చూస్తే ఇలా ఒక అప్ మూవ్ తర్వాత రీటెస్ట్ అయ్యి మళ్ళీ హైయర్ సైడ్ వెళ్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ట్రెండ్ రివర్సల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. లేదు అంటే ఏంటంటే ఎవ్రీ రైజ్ ఈజ్ ఏ సెల్లింగ్ ఆపర్చునిటీ. అంటే ఈ బేరిష్ మార్కెట్ ఏదైతే డౌన్ సైడ్ మూవ్ అవుతుందో ఆ మార్కెట్లో ఎవ్రీ రైజ్ ఈజ్ ఏ సెల్లింగ్ అని మనం అనుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాము. సేమ్ అదేవిధంగా ఈరోజు అబ్జర్వ్ చేస్తే ఒక అప్ మూవ్ తర్వాత రీటెస్ట్ చేసి మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళింది. మేబీ ఏదైతే ఈ ఫాల్ ఉందో ఇక్కడ కొంచెం పాజ్ తీసుకోవడం కానీ రివర్స్ అవ్వడం కానీ ఒక ఇండికేషన్ అనేది మనకి ఇవాళ మార్కెట్లో చూపిస్తుంది. ఇది రేపటి ఒకసారి ట్రేడ్ సెటప్ చూస్తే రేపు ట్రేడ్ అనేది చూస్తే మనకు ఈరోజు హై ఏదైతుందో 24850 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా 24850 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే నిఫ్టీ అనేది అదే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి హైయర్ సైడ్ వెళ్ళడం లేదంటే గ్యాప్ అప్ అయి రీటెస్ట్ చేసి 24850 రేంజ్ సపోర్ట్ తీసుకుంటే ఫర్దర్ హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. మనకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 24950 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. 950 ఆ రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది 24850 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైన ట్రేడ్ అయినా పర్లేదు, లేదంటే స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఆ రేంజ్ నుంచి మనకు మార్కెట్ అనేది రీటెస్ట్ చేసి మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళినా పర్లేదు. మనకి ఇక్కడ 24950 అనేది ఒక రెసిస్టెన్స్ పాయింట్. అంటే బై ఛాన్స్ మార్కెట్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మనము షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు, మనకు డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఒక 80 to 100 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే చూస్తే మనకు 24700 నుంచి 750 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే రేపటి మార్కెట్లో మనం చూస్తే మనకు 24700 నుంచి 750 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అవుతుంది. అదేవిధంగా 850 అనేది మనకు ఒక రెసిస్టెన్స్ పాయింట్ అవుతుంది. ఎప్పుడైతే 24850 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది 24950 రేంజ్ టచ్ అవ్వచ్చు. దానిపైన ట్రేడ్ అవుతే ఫర్దర్ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకి ఇక్కడ 24950 రేంజ్లో 950 నుంచి 980 రేంజ్లో ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఇక్కడ మనం షార్ట్ ఇనిషియేట్ చేయొచ్చు. మనకు నెక్స్ట్ ఇది వచ్చేసి స్లో అండ్ స్టడీగా 24850 టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది గ్యాప్ అప్ ఓపెన్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతాయి. ఓకే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం నిన్న డిస్కస్ చేసినట్లు 55850 అనేది ఒక సపోర్ట్ రేంజ్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ బ్యాంక్ నిఫ్టీ అనేది అదే రేంజ్లో ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా 56250 టచ్ అయ్యి ఆ రేంజ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఈ బేసిస్లో ఈరోజు రేపటి ట్రేడ్ సెటప్ ఒక చూస్తే 56250 అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. 56250 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. బ్యాంక్ నిఫ్టీ అనేది 56250 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫర్దర్ హైయర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి 56400 నుంచి 500 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. 450 నుంచి 500 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. అదేవిధంగా ఇది క్రాస్ అయితే అంటే 550 రేంజ్ క్రాస్ అయితే ఫర్దర్గా మళ్ళీ 700 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 56250 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 56450 నుంచి 500 అవుతుంది. ఈవెన్ అది క్రాస్ అయితే 700 రేంజ్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసి మనకు సైకలాజికల్ ఫిగర్ ఏదైతుందో 56000 ఒక సైకలాజికల్ ఫిగర్ అవుతుంది. అంటే ఓవరాల్ ఏంటంటే మనం నియర్ టు మంత్లీ ఎక్స్పైర్ ఉన్న బ్యాంక్ నిఫ్టీలో కొంచెం వాలటైల్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈ బేసిస్లో ప్రాపర్ లెవెల్తోన ట్రేడ్ సెటప్ ప్లాన్ చేసుకుని ప్రాపర్గా ట్రేడ్ చేస్తే ఏంటంటే మనకు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది. దట్టు ఆప్షన్ బయ్యర్ అనేవాడు కొంచెం కాషియస్గా ఉండి ఎగ్జాక్ట్లీ లెవెల్లో మనం ట్రేడ్ చేసి అంటే మినిమం స్టాప్ లాస్తోన మ్యాక్సిమం ప్రాఫిట్తోన సెటప్తోన ట్రేడ్ చేస్తే మనకు ఏమంటారు విన్నింగ్ స్ట్రాటజీ అనేది బిల్డ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మేబీ నెక్స్ట్ మంత్ ఆగస్ట్ 1 నుంచి స్లో అండ్ స్టడీగా నేను ఆప్షన్
చార్ట్ ఓపెన్ చేసి చూపించి ప్రయత్నం చేస్తాను. అక్కడ మనకి ఏమైనా హెడ్జ్ దొరికితే ఆప్షన్ చార్ట్లో ఆ విధంగా ప్రయత్నం చేస్తాను. ఇంకోటి ఎండ్ ఆఫ్ ద మంత్, ఈ మంత్లో ఏదైతే కాల్స్ నేను ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేశానో మేబీ దాని గురించి అంటే ఎన్ని సక్సెస్ అయినాయి ఎన్ని ఫెయిల్ అయినాయో చూపించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.